Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మనీష్ కుమార్ సిన్హా గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్. కొన్ని ఆర్టీఓ ఆఫీసుల్లో బ్రోకర్ లేకుండా లైసెన్స్ తీసుకురావడం నెంబర్ 1 ప్రాబ్లం. 64-65 ప్లేసెస్లో మనకు ఈ ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏపీలో తీసుకున్న దానికైతే మీరు 100% చెకప్ చేసి ఫిట్నెస్ ఉందా లేదా చేసి పంపిద్దాం ఎక్విప్మెంట్ కూడా. కానీ వేరే స్టేట్ నుంచి వెహికల్స్ మన ఏపీ నుంచి మూవ్ అవుతుంటాయి. బేసిక్గా ఈ కర్నూలు ఇన్సిడెంట్లో ఒకటి నేర్చుకున్నాం మనం. అంటే ఇంతకుముందు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది మనకు. అటువంటి బస్సులో పాసెంజర్కి ఇంజ్యూరీ కానీ లేదా డెత్ కానీ జరిగింది, ఇన్సూరెన్స్ వస్తుందా రాదా? ఇన్సూరెన్స్కి ఆ ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ ఇస్ బికాజ్ ఆఫ్ ప్రైమరీ స్కూల్లో హైయర్ స్కూల్ బస్సు పెట్టి ప్రైమరీ స్టూడెంట్స్ పెట్టి ఆ సీట్ హైట్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఎక్కలేకపోతుంటారు, సడన్ బ్రేక్ వేస్తే పడిపోతుంది. ఇటువంటి కూడా మీ దీంట్లో నామ్స్లో వస్తాయి. బట్ వన్ థింగ్, ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. మనకి మిగతా మటర్ల కన్నా ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఇష్యూస్ జరగకుండా రోడ్ సేఫ్టీలో మనం ముఖ్యంగా చూసేది ఆంధ్రాలో కొన్ని ఫ్యాక్ట్స్. కానీ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ. బట్ ఓవరాల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అక్కడ. ఏపీలో ఇటువంటి సంఘటనలు అంటే మన కర్నూలు లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ట్రావెల్స్ ఓనర్స్ ఏం చేయాలి, పబ్లిక్ వాళ్ళు కూడా చేయాలి. పబ్లిక్ అంటే టూరిస్ట్ ఎవరున్నారు ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఎనీ రోడ్ యాక్సిడెంట్ అండి, దేర్ ఆర్ 5-6 ఏజెన్సీస్ హూ హ్యావ్ టు వర్క్ టుగెదర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు మనీష్ కుమార్ సిన్హా గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్. మనీష్ కుమార్ సిన్హా గారు ట్రాన్స్పోర్ట్ కమిషన్కి వచ్చిన తర్వాత ఎక్కువగా రోడ్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లూప్ హోల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సాధారణంగా కమిషనర్ అనగానే ఏదైనా ఇష్యూ అయితే ఫీల్డ్కి వెళ్లకుండా కొంతమంది చూస్తారు, కానీ ఎక్కడైనా ఇష్యూ జరిగితే ఫీల్డ్కి వెళ్ళి చూడడం అనేది ఆయన స్టైల్. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం వెనక జరిగిన కారణాలు ఏంటి, ఇకపై ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంతో పాటు రోడ్ సేఫ్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి రోడ్ సేఫ్టీలో ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా బాటిల్ నెక్స్ ఎన్ని ఉన్నాయి, వీటిలో ఏ విధంగా చేయాలి, ఎక్కువగా ఎన్ఫోర్స్మెంటా లేదు ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ చేయడమా, ఇంజనీరింగా, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ప్రయారిటీ అనేది సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. మనీష్ కుమార్ సిన్హా గారు విశాఖపట్నం కమిషనర్ ఉన్నప్పుడు ఒక 5 ప్లాన్స్ పెట్టారు మీరు. 5 ప్లాన్స్, ఒకటి మార్పు, మరొక కార్యక్రమం, తర్వాత పిల్లలకి డ్రగ్స్కి వెళ్లకుండా ఉండడానికి, తర్వాత నా ఆటో అని ఇలా రకాలు పెట్టి ప్రజల్లోకి ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. పబ్లిక్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే కాన్సెప్ట్ అదే, డిఫరెంట్ పేర్లు పెట్టుకొని ప్రజల్లోకి చొచ్చుపడగవడం అనేది, మార్పు అనేది బాగా మంచి సక్సెస్ అయింది. నా ఆటో అనేది ఒకటి, రోడ్ సేఫ్టీ గురించి ఒకటి, ఇలాగ డిఫరెంట్ పెట్టుకొచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ డిస్ప్యూట్లో అదొక కార్యక్రమం, ఒక ఎస్ఓపి పెట్టడం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఇన్నోవేషన్ చేయడం అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుందామండి. ఇక్కడ మీకు రాగానే ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ వచ్చింది, కర్నూలు లాంటి సంఘటనలు ఇకపై జరగకుండాలంటే మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, రోడ్ సేఫ్టీలో గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి దాని ఇన్నోవేషన్ ఏ విధంగా ఉంది సార్? ఈ డిపార్ట్మెంట్కి వచ్చాక మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. సో యాక్చువల్గా డిపార్ట్మెంట్ మనది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇది యాక్చువల్గా ఒక రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రఫ్గా లైక్ లాస్ట్ ఇయర్ 4,600 crores దాకా రెవెన్యూ ఇచ్చింది. అది ఒక వర్క్, మేజర్ వర్క్. తర్వాత ఇక్కడ మీకు ఐపీఎస్గా మీకు ట్రైనింగ్, లా అండ్ ఆర్డరు, మీరు నేర్చుకున్న సెక్షన్స్ అదంతా వేరేగా ఉంది. ఇక్కడ మీకు ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం రాలేదు. బేసిక్గా వన్ ఈజ్, అంటే డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. సో బేసికలీ మనకు వన్ ఈజ్, సో డిపార్ట్మెంట్లో ఏముంది, బేసిక్గా పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ సంబంధించినవి, అన్ని వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించినవి. సో ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో
ఇట్ డీల్స్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు పబ్లిక్తో ఇంటరాక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్. దెన్ సైమల్టేనియస్గా ఏదైనా మన బండి అమ్మితే సంబడి ఈస్ పర్చేసింగ్ వెహికల్, సో దాంతో మనకు రెవెన్యూస్ వస్తాయి. సో ఇట్స్ అ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ అ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే మెయిన్ ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది, మనం టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసి పబ్లిక్కి ఎలా ఈజ్ ఆఫ్ వర్కింగ్, ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ఉన్న పని ఎలా వాళ్ళకి ఈజీగా చేయించడానికి ట్రై చేయడం అనేది మన మెయిన్ వర్క్ ఉంటుంది. సో అది మనం పర్సనల్గా ప్రతి విషయంలో పోకుండా మనం టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, డైరెక్ట్గా మీకు ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్గా చేయించుకోవచ్చు ఆ పని. సో ఎలాగో మన మెయిన్ ఫస్ట్ ఎంఫసిస్ వాస్ టు రిడ్యూస్ ఫుట్ఫాల్ ఇన్ ద డిపార్ట్మెంట్. అంటే మన ఆఫీస్లో ఎంత తక్కువ మంది వస్తే సొంతగా సెల్ఫ్గా ఇంటర్నెట్ నుంచి ఏదైనా పని చేయగలిగితే అది వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడం. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్ ఇస్ టు, మనం వాహన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఆల్ ఇండియా ఎన్ఐసి ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్, దానికి మనం ఆన్బోర్డ్ అయ్యాము. సో మన అన్ని సర్వీసెస్ ఏదైనా మన డిపార్ట్మెంట్ చేస్తుందో ఆ అన్ని సర్వీసెస్ నౌ కెన్ బి డన్ త్రూ వాహన్. డైరెక్ట్గా వాహన్లో వెళ్ళి డైరెక్ట్గా చేయవచ్చు. అంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నీ, ఇప్పుడు ఏదైనా మీకు అవసరం ఉంటుందో అది వాహన్ ఎలా దగ్గర నుంచి అన్నీ. ఓకే. సో దీంట్లో లాభం, సో బేసికలీ మనం వాహన్కి వెళ్ళాము. వాహన్లో వెళ్తే ఒకటి, ఇప్పుడు మన బండి ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ బండి, ఇది అన్ని చోట్ల ఆల్ ఇండియా తిరుగుతుంది. సో ఇది బండికి ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవి అన్నీ బేసిక్గా వేరే స్టేట్స్కి వెళ్తే కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో ఇప్పుడు వాహన్లో అందరూ స్టేట్స్ వచ్చేస్తున్నారు కాబట్టి అది ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ అయింది. దెన్ మనకు మెయిన్ పని ఉంటుంది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రోడ్ సేఫ్టీ గురించి మీరు మాట్లాడారు. మనకు మొత్తం ఇండియాలో చూస్తే మనం 8th నెంబర్లో ఉన్నాము. నంబర్ ఆఫ్ ఫెటాలిటీస్, ఎక్కువ మంది చనిపోవడం లిస్టింగ్ చేస్తే 8th పొజిషన్. సో ఈ సంవత్సరం ఈ పాటికి నవంబర్ 1st వీక్ వరకు దాదాపు 7,000 పర్సన్ చనిపోయారు. అంటే ప్రతిరోజు 23-24 మెంబర్స్ చనిపోతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో బికాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి, త్రూ ఇంట్రొడక్షన్ ఆఫ్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వాట్ వీ థాట్, హౌ టు మేక్ పబ్లిక్ ఎలా ఈజీ చేయించడం, అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్న పని ఎలా ఈజీ చేయించడం త్రూ టెక్నాలజీ, రిడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ త్రూ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద బేసిక్గా ఈ మన ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి ఇవి రెండు ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇష్యూ ఉంటుంది, మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనుకోండి మీరు విజయవాడ వస్తున్నారు. సో మీకు బోర్డర్స్లో అంతకుముందు మీకు చెక్ పోస్ట్ దొరికేది. సో అది 2024 నుంచి అది మనం చెక్ పోస్ట్ యాక్చువల్గా తీసేసాము. సో ఇప్పుడు ఫ్రీగా మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడైనా నుంచి ఆంధ్రాలో ఎంటర్ అవ్వాలా అంటే ఈజీగా మీరు రావచ్చు. దాంతో ఏమవుతుంది అంటే మీకు దానికి పర్మిట్ ఆటోమేటిక్గా మీకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. సో పర్మిట్ ఇంటర్నెట్లో పోయి వాహన్ డేటాబేస్లో పోయి మీరు పర్మిట్ తీసుకోవచ్చు. దీంట్లో ఏం లాభం వచ్చింది, మీకు కొంచెం ఈజీ అయిపోయింది. తర్వాత కొంచెం ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. సో లైఫ్ బికమ్స్ ఈజీ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ కమ్స్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ డిడ్. సో ఇది దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఉన్నాయి. సో వెహికల్స్ మీరు ఒక బండి కొంటారు, బండి ఎలా మీకు ఒక కార్ కొనాలనుకుంటారు. సో మీరు ఒక డీలర్ దగ్గర వెళ్తారు. సో ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్లీ వాట్ ఈస్ దేర్, డీలర్ డైరెక్ట్గా మీ డీలర్ దగ్గర పోయి డీలర్ దగ్గర మీరు డైరెక్ట్గా బండి కొనొచ్చు. డీలర్ డైరెక్ట్గా మీకు టీఆర్ ఇచ్చేస్తారు, బండి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆయన ఫైల్ మన దగ్గర పంపిస్తే, ఆన్లైన్ ఫైల్ పంపిస్తే మీకు పిఆర్ కూడా వచ్చేస్తుంది. ఆ పిఆర్ కూడా డీలర్కి ఇవ్వడానికి ప్రస్తుతానికి అది మన దగ్గర లేదు ఫెసిలిటీ, బట్ అది కూడా డీలర్ డైరెక్ట్గా ఇచ్చేస్తే బాగుంటుంది అని. బికాస్ ఇప్పుడు 4-వీలర్లో మీరు బండిలో మనం ఎవరైనా డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాంట్లో ఏం చేయడానికి ఏం లేదు, ఇట్స్ అ ఫుల్లీ బిల్ట్ 4-వీలర్. సో అది కూడా డీలర్ ఇచ్చేస్తే మీకు సౌకర్యం, మీకు ఈజీ అవుతుంది. మీరు పోతే డైరెక్ట్గా మీరు పర్మనెంట్ నెంబర్తో రిటర్న్ వచ్చేస్తారు. అది మీకు టైం తక్కువ ఉంటుంది, మీకు ఈజీగా అన్ని పని జరుగుతుంది. సో అది కూడా దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ప్రాసెస్. దెన్ ఇప్పుడు అది కొన్ని తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అంటే ఇంతకుముందు మనకు 79-80 ప్లేసెస్లో
మనకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఉండేది. సో ఇవి కొంచెం మార్చేసి ఇప్పుడు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అని అంటారు. అంటే బేసిక్గా అక్కడ సెన్సర్స్ ఉంటాయి, ఎవరు హ్యూమన్ బీయింగ్స్ అక్కడ ఇంటర్వెన్షన్ చేయడానికి లేదు. సో ఏమవుతుంది, మీరు బండి నడుపుతారు దీంట్లో అండ్ సెన్సర్స్తో మనకు క్లియర్ కట్ కంప్యూటర్ మాటలో కనపడతా ఉంటుంది మీరు సక్సెస్ఫుల్గా చేస్తున్నారా లేదా, మీరు ఏం తప్పు చేస్తున్నారు, దానికి రిజల్ట్ కూడా సాఫ్ట్వేర్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో ఆ టెస్ట్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే లేదు. అది 9 ప్లేసెస్లో అది మనం ఏర్పాటు చేసాము. గ్రాడ్యువల్గా ఈ డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా టైట్గా, కొంచెం స్ట్రిక్ట్గా, కొంచెం ప్రాపర్గా, బికాజ్ ఇప్పుడు యాక్సిడెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ డ్రైవర్స్ తప్పు చేయడం, నెగ్లిజెన్స్. సో అవి పోతుంది. దెన్ ఇప్పుడు మీరు డ్రైవర్స్ అయినాయి, దెన్ మీరు ఇప్పుడు కొంటారు, మంచి బండి కొన్నారనుకోండి, బండి కొనినాక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైక్ లారీస్, బస్సెస్, సో అది వన్స్ ఇన్ 2 years దానికి ఫిట్నెస్ చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు సిస్టమ్ మనకు మళ్ళా ఆఫీస్లో పోయి, ఆఫీస్ దగ్గర మన MVI గారు ఆయన మొత్తం బండి చెక్ చేస్తారు, అవి ఉండేది. అది మనం ఆటోమేట్ చేసుకున్నాము. లాస్ట్ 2 yearsలో అది పూర్తిగా మనం టెండర్ ఫ్లోట్ చేసి PPP మోడల్లో చాలా ప్లేసెస్లో 18 డిస్ట్రిక్ట్స్లో 26 డిస్ట్రిక్ట్స్లో 18 ప్లేసెస్లో ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ఏమవుతుంది, మళ్ళీ బస్ వెళ్తుంది, బస్కి CCTVs ఉంటాయి, CCTV నుంచి చూస్తారు, అవుట్ సైడ్ చూస్తారు, ఇన్సైడ్ చూస్తారు, తర్వాత దానికి మషీన్స్ ఉంటాయి, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన మషీన్స్, దానికి ఫిట్నెస్ చెక్ చేసేస్తారు. సో అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ వేలో మీరు ఏం చేసినా ఆ మషీన్ వినదు. సో మీకు బస్ ఫిట్నెస్ లేదంటే బస్ ఫిట్నెస్ దొరకదు. సో చాలా ట్రాన్స్పరెంట్లో వేలో ఆ ఫిట్నెస్ నడుస్తుంది, మీకు వచ్చేస్తుంది. సో అది ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ అని ఇంకొకటి మనం పెట్టాము. తర్వాత ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ మనం అందరూ ఉండాలి. సో బేసిక్గా ఏమవుతుంది, మీకు ఈ బండి ఉంటాయి, పాత బండ్లు ఉంటాయి 15 years 20 years. సో ఇప్పుడు మీరు విని ఉంటారు ఢిల్లీలో 10 years తర్వాత ఓల్డ్ వెహికల్స్ అలౌ చేయరు అని కొన్నిసార్లు 15 years. సో ఈ 15 years తర్వాత ఏదైనా బండి, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, మనం బండి పాత అయింది అనుకోండి, వీ యూస్ టు గివ్ ఇట్ టు సమ్ స్క్రాప్ పర్సన్. ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ వేలో చేయకుండా సమ్ స్క్రాప్ చేయడం ఇవన్నీ చేసేవారు. దానికి మనం 4 ప్లేసెస్లో RVSF పర్మిషన్ ఇచ్చాము. సో ఇట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ. సో మనకు గుంటూరు, విజయవాడ, అనంతపూర్ అండ్ విజయనగరం. సో దాంట్లో చాలా ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ వేలో మీ బండి మీరు స్క్రాప్ చేయించుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టెక్నాలజీస్ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ అండ్ మోర్ టెక్నాలజీ వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అని పేరుతో వస్తూ ఉంది. సో డ్రైవర్స్కి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకి లైసెన్స్ తీసుకోవడానికి కొన్నిసార్లు చాలా కంప్లైంట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు లైసెన్స్ సరిగా ఇవ్వట్లేదు అంటే కొన్ని రకరకాల. సో ట్రాన్స్పరెంట్ వేలో మనం అది కూడా PPPలో డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్స్ అని పేరుతో ఇస్తున్నాము. దాంతో ఏమవుతుంది, వాళ్ళు అక్కడ ఒక ఫిక్స్డ్ సిలబస్తో బయోమెట్రిక్ ఫిక్స్డ్ సిలబస్, CCTV ఇన్ ద క్లాస్, కంప్లీట్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ అండ్ ట్రాక్ టు చెక్ అవన్నీ పెట్టుకొని చేస్తే వాళ్ళు డైరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వచ్చు. కొంచెం స్ట్రిక్ట్గా కొంచెం ట్రాన్స్పరెంట్ వేలో చేస్తే పబ్లిక్కి కొంచెం మేల్ అవుతుంది, పబ్లిక్ విల్ బీ హ్యాపీ. మన డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ప్రాపర్ పని మీద ఫోకస్ చేయవచ్చు. ఓకే, అది కూడా దట్ ఈస్. సో ఇలాగా మనం టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసి డిపార్ట్మెంట్కి ముందు ఓకే సార్, ఫస్ట్ మన డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్దాం. డ్రైవింగ్ లైసెన్స్ మీకు ట్రాన్స్పరెన్సీ పెట్టాను, అక్కడ మన సెన్సార్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ కొన్ని RTO ఆఫీసుల్లో బ్రోకర్ లేకుండా లైసెన్స్ తీసుకురావడం నెంబర్ 1 ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్ నుంచి మీరు చెప్పినా వాడు ఏదో ఎలిగేషన్ పెడుతుంటాడు కాబట్టి బ్రోకర్ మస్ట్ అయింది. మీరు చెప్తున్న సెన్సార్లు దాన్ని కూడా పాస్ చేస్తుంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని స్టేట్స్లో స్టెబిలైజర్ పెడుతున్నారు. ఫ్లైట్లో మన స్టెబిలైజర్ సెమీ దీంట్లో ఉంటాయి. అది బెస్ట్ అంటారా, లేదు ఈ బ్రోకర్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి? ఇప్పుడు మనకు అరౌండ్ 80 ప్లేసెస్లో అరౌండ్ 64-65 ప్లేసెస్లో మనకు ఈ ట్రాక్స్ ఉన్నాయి. ఎక్కడైనా మనం DL ఇస్తాము. దాంట్లో 9 ప్లేసెస్లో ADTT వచ్చేసింది. ఆ 9 ప్లేసెస్లో బ్రోకర్స్కి ఎక్కువ పని ఉండదు. బట్ రిమైనింగ్ 71 ప్లేసెస్లో, రిమైనింగ్ 80 మొత్తం అనుకుంటే రిమైనింగ్ 71 ప్లేసెస్లో కొన్ని బ్రోకర్స్ అట్లా ఉండొచ్చు. బట్ మనం DTC ఏదైనా తెస్తున్నాము, డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్, ప్రతి డిస్ట్రిక్ట్స్లో కనీసం 2 ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో అంటే రఫ్లీ అరౌండ్ 2. ఈ DTCస్లో సిమ్యులేటర్స్ ఉంటాయి అండ్ డ్రైవింగ్ లైసెన్స్కి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. మన దగ్గర రావాల్సిన పని ఉండదు, అవసరం లేదు. సో 1 or 2 yearsలో ఇవన్నీ
ఇప్పుడు మొదలైంది ఇది సెట్ అయిపోతుంది ఓకే. లైసెన్స్ వరకు మీకు లైసెన్స్. సో దీంట్లో ఇంకొకటి ఇప్పుడు మన దీనికి ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైవర్స్ ఐడిటిఆర్ అంటాం, డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్, డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేసికలీ అక్కడ 10,000 5,000 10,000 పర్సన్స్కి కూడా డ్రైవింగ్లో ట్రైన్ చేయవచ్చు. ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రాపర్ సిమ్యులేటర్స్ ఉంటాయి, లైక్ దట్. మనకు ఆల్రెడీ అంపాపురంలో ఇక్కడ ఉంది, గన్నవరంలో, ఇంకొకటి ధోన్ అండ్ ఇంకొకటి దర్శి, 3 వస్తున్నాయి. సో డ్రైవర్ ట్రైనింగ్ పర్టికులర్గా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్, వాళ్ళది ట్రైనింగ్ అయితే చాలా మటుకు చాలా బాగా అవుతుంది. సార్ లైసెన్సులు అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళు 2,500 3,000 తీసుకొని లైసెన్స్ ఇప్పిస్తాను, డ్రైవింగ్ నేర్పిస్తాను అని ఒక ప్యాకేజ్ తీసుకుంటారు. అదే అన్ప్రొఫెషనల్గా కొంతమంది ఉంటారు. స్టీరింగ్ స్టూడెంట్ చేతులు ఉంటుంది, ఎక్సలేటర్ బ్రేకు మన కోచ్ దగ్గర ఉంటాయి. పర్ఫెక్ట్గా రావట్లేదు, వాళ్ళకు కూడా సబ్జెక్ట్ లేదు. అదే మీ డిపార్ట్మెంట్లోనే కొంతమంది రిటైర్డ్ అయిన ఆఫీసర్లతో సపరేట్గా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళతోనే గవర్నమెంట్ ఈ విధంగా చేసే లైసెన్స్ సెంటర్లు కానీ పెడితే గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ నేర్చుకున్నవాడికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. బేసికలీ ఇప్పుడు దీస్ ఆర్ డ్రైవింగ్ స్కూల్స్. మీరు ఏదైనా మాట్లాడారో అది డ్రైవింగ్ స్కూల్స్, అది మనకు అన్ప్రొఫెషనల్. ఇట్ ఈస్ 5, మన దగ్గర ఆల్రెడీ 500 స్కూల్స్ ఉన్నాయి అటువంటిది. అక్కడ అటెండెన్స్ ఉండదు, ట్రైనింగ్ ప్రాపర్గా ఉండదు, ఎలాగో చేస్తారు, చివరిలో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు. మనం అది కూడా ఆడిట్ చేస్తూ ఉంటాము. బట్ కొత్త సిస్టమ్ ఏదైనా ఉందో డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్, ఈ సిస్టమ్ మార్త్ స్పాన్సర్ చేస్తూ ఉంది. సో దానికి చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఒక 1 month కోర్స్ ఉంటుంది, ప్రతిరోజు బయోమెట్రిక్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్లో CCTV ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్ సిమ్యులేటర్స్ ఉంటాయి, అది కూడా వీడియోగ్రఫీ జరుగుతుంది. ఫైనల్గా 8 ఏదైనా మన వెహికల్ ట్రాక్ ఏదైనా ఎగ్జామినేషన్కి పెడతామో దానికి సెన్సర్స్ ఉంటాయి. సో దీంట్లో చాలా, అండ్ ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ టు వాహన్. ఎవ్రీథింగ్, ఆల్ దాట్ విల్ బి లింక్డ్ టు వాహన్. సో అది కొంచెం 99% ఫుల్ ప్రూఫ్ లాగా ప్రస్తుతానికి అయితే ఉంది. ఇది అంటే మనకు ఇప్పుడు రాలేదు, ఇప్పుడు మొదలవుతున్నాయి. ఫ్యూచర్లో ఈ 2 yearsలో ఇది అని వచ్చేస్తుంది. ఈ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ 2 yearsలో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి కదండి, అవి అన్నీ పనికి రావు, అన్ని ఫినిష్ అయిపోతుంది. అది డిపార్ట్మెంట్లో వాళ్ళు మనమే టేకప్ చేస్తే బాగుంటుందేమో కదండి, అంటే రిటైర్డ్ ఆఫీసర్తో మనం యాక్చువల్గా అదే గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఉంటుంది కదా. ఇప్పుడు థింగ్ ఇస్ దట్ మనకు మీరు చేస్తే ఆథరైజ్డ్గా ఉంటుంది కదా. నో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆల్రెడీ మనం చూస్తున్నాము, సమ్ మిడిల్ మెన్ ఆర్ దేర్, బ్రోకర్స్ ఆర్ దేర్, అవి అన్ని ప్రాబ్లమ్ వస్తున్నాయి. అవి అన్ని ప్రాబ్లమ్స్తో మనం స్ట్రైట్గా దానికి పోతే టెక్నికల్గా 100% బెటర్ డ్రైవర్స్ వస్తారు, ట్రైన్ అయ్యి డ్రైవర్స్ వస్తారు. ఇంకా హెవీ వెహికల్స్ మీరు చెకప్ అంటారు. ఇక్కడ ఏపీలో తీసుకున్న దానికైతే మీరు 100% చెకప్ చేసి ఫిట్నెస్ ఉందా లేదా చేసి పంపిస్తే దానికి ఒక ఎక్విప్మెంట్ కూడా ఉంది. కానీ వేరే స్టేట్ వెహికల్స్ మన ఏపీ నుంచి మూవ్ అవుతుంటాయి, అందులో కరెక్ట్గా ఉండవు. ఇప్పుడు మన కర్నూలు బస్సులో కూడా నాగాలాండ్ రిజిస్ట్రేషన్, దానికి డ్రైవర్ పక్క డోరే ఓపెన్ కావట్లేదు 1 year నుంచి. ఇటువంటి ఎలా మరి బేసిక్గా ఈ కర్నూలు ఇన్సిడెంట్లో ఒకటి నేర్చుకున్నాం మనం. అంటే ఇంతకు ముందు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది మనకు. సో దానికి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అంటారు. సో ఒక బండి ఉంది, ఒక మనిషి ఉన్నారు ఆంధ్రాలో అనుకోండి, ఆ మనిషి బండి కొంటారు లెటర్సే హైదరాబాద్ నుంచి బస్ కొనేసి ఈ బండి తీసుకుపోయి నాగాలాండ్లో రిజిస్టర్ చేపిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ నుంచి టూరిస్ట్ పర్మిట్ తీసుకుంటారు. అండ్ దెన్ ఆటోమేటిక్ అది మార్చ్ సైట్లో ఉంది, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అప్లై చేసి టూరిజం పర్మిట్ తీసుకుంటారు. టూరిజం పర్మిట్లో ఏముంది అంటే once you have taken the tourist permit, you can run the bus from anywhere to any other place. So original as a contract carriage undedi, but gradual ga dikura koncham dilute chesi finally they are running it. So like Kurnool issue lo what has happened, Kurnool issue lo actually ga if you see, bus original ga 2017 lo they purchased in Hyderabad and then it was registered with RTO Medchal. Medchal nunchi register chesinaka after 3-4 years in 23 it was shifted to Damandiu. అక్కడ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇట్ వాస్ షిఫ్టెడ్ టు రాయగడ ఆఫ్ ఒరిస్సా. సో ఒరిజినల్గా దిస్ ఇస్ అ స్కానియా బస్. ఆ స్కానియా బస్ వాజ్ యాక్చువల్లీ అ 43-seater బస్. ఆ సీటర్ బస్కి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్, అదే సీటర్ బస్కి దామందియూలో రిజిస్ట్రేషన్. దామందియూ నుంచి ఈ సంవత్సరం రాయగడ పోయినప్పుడు 20th April దే హ్యావ్ మోడిఫైడ్ ద సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ రాయగడలో రిజిస్టర్ చేయడం యాజ్ అ స్లీపర్ 1. సో
ఆ తర్వాత దే ఆర్ రన్నింగ్ ద బస్. సరే, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో బేసికలీ మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు కర్నూలులో, సో దిస్ బస్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ విత్ ఒడిస్సా బట్ రన్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు క్రాసింగ్ ఆంధ్రప్రదేశ్ అట్ కర్నూల్. నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్, అక్కడ కర్నూల్లో వెళ్ళినప్పుడు దిస్ బస్ బేసికలీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ దట్ అనదర్ మోటార్ సైకిల్, వేరే మోటార్ సైకిల్ రోడ్ మీద ఉంటే ఆ బస్ మోటార్ సైకిల్ మీద కొంచెం 70-80 మీటర్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఆగి దే హ్యావ్ ట్రై టు రిటర్న్ అన్ఎంటాంగిల్. అప్పుడు డ్రైవర్కి అర్థమైంది దట్ సంథింగ్ ఇస్ దేర్. అన్ఎంటాంగిల్ ట్రై చేస్తే ఫైర్ వచ్చేసింది. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇప్పుడు బస్ చూస్తే బస్కి ఫిట్నెస్ ఉంది, అన్ని రకరకాల డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంది. సో బట్ ఇట్ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఫర్దర్ బస్ యాక్చువల్లీ మే నాట్ బి మూవింగ్ అట్ వెరీ హై స్పీడ్, అది కూడా ప్రాబ్లం లేదు. So then what has happened, once the bus has met with an accident and there is a fire, the problem has now come because of modification, emergency exit was blocked. So driver, ఇప్పుడు bus కి as per the automotive India standards 3 డోర్స్ ఉండాలి ఎగ్జిట్ చేయడానికి. సో ఒకటి డ్రైవర్ పక్కన ఉంటుంది, ఒకటి అందరికి యూస్కి ఉంటుంది, ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ డ్రైవర్ పక్కన ఉన్న డోర్ బ్లాక్డ్, పర్మనెంట్లీ బ్లాక్డ్ బికాస్ కొంచెం పడిపోయి అట్లా జరుగుతూ ఉంది. బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ సీట్స్, అండ్ ఫ్రంట్లోనే ఫైర్ అయింది. సో అక్కడ నుంచి బయటికి వెళ్ళారు. అందుకు చాలామంది అటు నుంచి మనం దే బ్రోక్ ద దిస్ థింగ్ విండోస్ అండ్ దెన్ దే ట్రై టు కమ్ అవుట్. సో దాంట్లో కొంచెం ఫెటలిటీస్ పెరిగింది. సో హౌ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ బస్సెస్? So what we have suggested to Government of India is that basically ఇటువంటిది AITP buses మీద ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో లైక్ హైదరాబాద్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ క్రాసింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ స్టాపింగ్ కర్ణాటక, వాళ్ళందరూ రిజిస్టరింగ్ అథారిటీకి కూడా ఈ బస్సెస్ సీజ్ చేసి వెరిఫై చేయడం అండ్ అవసరమైతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి పర్మిషన్, అది ఒకటి. రెండోది ఇప్పుడు లేదు, ఇప్పుడు ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలంటే, ఆర్సీ క్యాన్సిల్ చేయాలంటే నాగాలాండ్కి వెళ్ళాలి, అంటే ఎక్కడైనా రిజిస్టర్ అయిందో అక్కడ వెళ్ళాలి. 1, 2 ఈ బస్సెస్ 45 డేస్లో ఒకసారి తప్పకుండా ఎక్కడైనా రిజిస్టర్ అయిందో అక్కడ వెళ్ళి రావాలి. ఫిట్నెస్ కాదు, బట్ ఫిట్నెస్ వన్స్ ఇన్ 2 years. బట్ కొంచెం వెళ్ళి వస్తే కొంచెం తెలుస్తుంది ఏంటిది అని. అంటే చెప్పినట్లుగా ఒడిశా పోదండి, వాళ్ళే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ వెళ్తున్నారు కదా. అదే, సో ఈ రూల్స్ మనం చెప్తున్నాం, అంటే అదే మనం వీఆర్ టెలింగ్ దోస్ రూల్స్. మనం వీఆర్ రిక్వెస్టెడ్, ఒకటి స్పెసిఫిక్గా టూరిజం పర్పస్కి యూజ్ చేసుకోవాలి. సెకండ్, మిగతా దారిలో ఉన్న అన్ని స్టేట్స్కి పవర్ షుడ్ బి దేర్ టు చెక్ దట్ వెహికల్ అండ్ క్యాన్సిల్ ద లైసెన్స్, క్యాన్సిల్ ద ఆర్సీ. ఓకే. అండ్ 45 డేస్లో కనీసం ఈ బస్సెస్ 100% ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేశారో అక్కడ వెళ్ళి ఆ స్టేట్కి వెళ్ళి రావాలి. అది జరగకూడదు సార్, అది మనం మనం రాసాము యాక్చువల్గా. అండ్ ఇప్పుడు స్లీపర్ బస్సెస్ ఉంటాయి కదా, ప్రపంచంలో స్లీపర్ బస్సెస్ ఉండవు ఇండియా తప్ప. యూరోప్లో డెవలప్డ్ కంట్రీస్లో దెర్ ఇస్ నో స్లీపర్ బస్సెస్ ఉండవు. బేసిక్గా జపాన్ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి తప్ప స్లీపర్ బస్సెస్ ఉండవు. సో మనం అది కూడా రాసాము, స్లీపర్ బస్సెస్కి AITP పర్మిట్స్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినాక మన దగ్గర ఇక్కడ 600 AITP బస్సెస్ ఉన్నాయి బయట రిజిస్టర్ అయినవి. మన దగ్గర కూడా ఏపీ గవర్నమెంట్ వెన్నెలా ఉంది కండి, పర్మిటెడ్ ఉంది, బట్ దానికి రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఇస్ విత్ us only. But these buses we don't have registration cancellation powers also. Basically these buses we have now registration cancellation going back 45 days, going on once in 45 days వెళ్ళాలి. మన అందరికి పవర్ ఉండాలి టు check and cancel and don't give it to sleepers. These are some of the requests which we have made. మనం చూస్తాం ఏముంటుంది దాని. ఓకే సార్, ఇప్పుడు అటువంటి బస్సులో పాసెంజర్కి ఇంజ్యూరీ కానీ లేదా డెత్ కానీ జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. ఇన్సూరెన్స్కి ఆ ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ ఈ బస్కి కూడా ఇన్సూరెన్స్ ఉండేది. అన్ని బస్సెస్కి ఒక ట్రాన్స్పోర్ట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. థర్డ్ పార్టీ ఒక బస్కి ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు కూడా నడపరు ఫిట్నెస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి. బట్ కొన్ని కేసెస్లో రావు. ఎప్పుడు రావు అంటే ఇప్పుడు డ్రైవర్ ఇస్ డ్రంక్ అనుకోండి, డ్రైవర్ కొంచెం మందు తీసుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ఇన్సూరెన్స్ రావు. ఓకే, బట్ ఈ బస్కి వస్తుంది. ఇప్పుడు క్యారేజ్ బస్గా తీసుకొని తను స్లీపర్గా మారిస్తే దాంట్లో ఇన్సూరెన్స్ రాదు అనేది లేదు. స్లీపర్గా మార్చారు, బట్ స్లీపర్గా ఆఫీషియల్గా మార్చారు, దాంట్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం స్లీపర్గా మార్చడంలో కాదు, ప్రాబ్లం ఇస్ విత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్.
అదే డోర్స్ రెండు ఓపెన్ కలదు. అది ప్రాబ్లం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయి ఉంటే ప్రాపర్గా ఇంకా కొంతమంది బయటపడేవారు. ఓకే, కానీ ఆర్టీఏ చెక్ పోస్ట్ మీరు అన్నారు కొన్ని రిమూవ్ చేస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి, పర్టికులర్గా అన్నవరం కత్తిపూడి జంక్షన్ దగ్గర. నో, ఆర్టీఏ చెక్ పోస్ట్ మీకు ఎక్కడైనా కనపడదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి నో ఆర్టీఏ చెక్ పోస్ట్ ఇస్ మెయింటైన్డ్ ఎనీవేర్. సరే, ఒకవేళ గూడ్స్ వెహికల్ కానీ హెవీ వెహికల్స్ వస్తుంటే బండి అక్కడ ఆపుతారు, ఆ బుక్లో అమౌంట్ పెడితే కానీ సైన్ అవ్వదు అనేది ఒక ఎలిగేషన్. లేదు, దెర్ ఇస్ నో క్వశ్చన్. As far as RTA check post is concerned, these check posts are maintained by various other panchayatis and things like that. అది ఉండడం తప్ప దేర్ ఇస్ నో క్వశ్చన్. మరి గవర్నమెంట్ లాస్ అవుతుంది కదండి. ఎవరు నో మనం పర్మిట్ ఇచ్చాం కదండి. పర్మిట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి వాడు కలకత్తా వెళ్తారు, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నారు, ఆయన ఆంధ్ర క్రాస్ చేస్తున్నప్పుడు వాహన్లో పర్మిట్ తీసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ తీసుకోవచ్చు, అంటే ఫిజికల్గా అవసరం లేదు. ఫిజికల్ అవసరం లేదు, అంటే అన్ని మనం టెక్నాలజీ మీద పెట్టేసాం. మ్యాన్ పవర్ తక్కువ ఉందని మీరు టెక్నాలజీ ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. అచ్చా, సో టెక్నాలజీలో ఇప్పుడు ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, మీరు ఎలా దాన్ని సో తీసుకోలేదు అనుకోండి, సో కొన్ని లీకేజెస్ ఉంటాయి, బట్ మన వాళ్ళు కొంచెం ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. బట్ జనరల్గా ఇండియాలో మీరు సిస్టమ్ ఈజీ చేస్తే చాలా మంది ఫాలో చేసేస్తారు. సిస్టమ్ టఫ్ ఉంది అనుకోండి, అప్పుడు కొంచెం అటు ఇటు ట్రై చేస్తారు. అంటే మన సింగిల్ విండో పెట్టాలి. మనం ఇప్పుడు ఈ సిస్టమ్ కొంచెం ఇంటర్నెట్లో ఈజీ అయిపోయింది వాహన్లో. సో చాలా మంది ఏం చూస్తారు, మనం బెటర్ టు టేక్ పర్మిట్ కదా, తక్కువ ధరలో పర్మిట్ వచ్చేస్తుంది. అదే బండి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దెన్ ఇన్సూరెన్స్ అవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ఆర్టీఏ వాళ్ళు పట్టుకున్నారు అనుకోండి ఎన్ఫోర్స్మెంట్లో, మళ్ళీ బండి సీజ్ అవుతుంది. సో సిస్టమ్ ఈజీ చేస్తే కాంప్లయన్స్ పెరుగుతుంది. మనం ఒక సదుపాయం ఇచ్చేస్తే ఇలా మీరు చేయండి, అది సింపుల్ సదుపాయం ఉంటే అందరూ కంప్లై అవుతారు బేసిక్గా ఇండియాలో. అంటే ఇప్పుడు కర్నూలు లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసాము, తర్వాత వీళ్ళంతా వరకు మనం చెక్ చేసాము. ఆంధ్రాలో రఫ్లీ 1000 వెహికల్స్ ఏఐటిపి లాంటివి బండి నడుస్తుంది, అది మనం 134 బండి సీజ్ చేసాము. దాంట్లో మనది ఒక 40 బండి మనది కూడా ఉండింది, అట్లా సీజ్ చేసాము. ఎక్కడైనా ఆల్టరేషన్స్, మోడిఫికేషన్స్, బ్లాకింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే. ప్రస్తుతానికి అయితే అందరూ కరెక్ట్ దారిలో ఉన్నారు, బట్ ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే కరెక్ట్ దారిలో ఉంటారు. బట్ బయట ఏం బండి నడుస్తున్నాయో, లైక్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తూ ఉంది అండి, దాని మీద మనకు కంట్రోల్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 o'clock రాత్రి 2:15, 2:20 ఆ కర్నూలు బండి 2:20 in the night it entered ఆంధ్రప్రదేశ్ అట్ కర్నూలు. ఇప్పుడు 2:20 మనం ఆపి అందరికీ ప్యాసెంజర్స్కి కూడా హరాస్మెంట్ అవుతుంది. సో అవి అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది చెక్ చేయడం కొంచెం ప్రాబ్లం. బట్ ప్యాసెంజర్ ఆల్సో షుడ్ బి కాన్షియస్. ప్యాసెంజర్ ఆల్సో వాళ్ళు అడిగి చెప్పాలి, ఇలా చేయకూడదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్లియర్గా ఉండాలి, అవి అన్నీ కొంచెం చెప్తే. సార్ ఓకే, మీరు ట్రావెల్స్ బస్ మీద పక్కన పెడదాం సార్, కొంచెం నైట్ టైం ఇబ్బంది. కానీ లోకల్ బస్సు, స్కూల్ బస్సెస్ మెయిన్. స్కూల్ బస్సెస్ వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ బస్సెస్ అండి. స్కూల్ బస్సెస్లో బేసికలీ స్కూల్ బస్సెస్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అక్కడ కూడా కొన్ని బ్లాక్ ఉంటాయి. తర్వాత ఈ ఫైర్ సిస్టమ్ సరిగా ఉండవు కొన్నిసార్లు. సో మన దగ్గర 22,000 స్కూల్ బస్సెస్ ఉన్నాయి. ఇవి అన్నీ గ్రాడ్యువల్ 10th వరకు మనం టైం ఇచ్చాము. యాక్చువల్గా 10th November వరకు మీరు ఆటోమేటిక్గా సెటరేట్ చేయండి. ఫైర్ అలార్మ్ సిస్టమ్, ఫైర్ సప్రెషన్, FSDS అంటారు, FDSS, ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్, ఫైర్ అలార్మ్ అండ్ సప్రెషన్ సిస్టమ్. సో అవి కొంచెం బిగించడానికి అందరికీ చెప్పాము. చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఎలా చేయాలని, మంచి బాగానే స్పందిస్తున్నారు. మనం కూడా వెరిఫై చేసి స్కూల్ బస్ మీద పర్టికులర్గా వెరిఫై చేస్తున్నాం. ఓకే, స్కూల్ బస్సులో కూడా ప్రైమరీ స్కూల్, హైయర్ స్కూల్ రెండు ఉంటాయి. ఎస్, ప్రైమరీ స్కూల్లో హైయర్ స్కూల్ బస్సు పెట్టి ప్రైమరీ స్టూడెంట్స్ పెడితే ఆ సీట్ హైట్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఎక్కలేకపోతుంటారు, సడన్ బ్రేక్ వేస్తే పడిపోతుంది. ఇటువంటి కూడా మీ దీంట్లో నామ్స్లో వస్తాయి. అది ఇగ్నోర్ చేస్తూ చాలామంది వెళ్తుంటారు. అంటే ఇప్పుడు నా నోటీస్కి అయితే అటువంటిది ఇన్సిడెంట్స్ రాలేదు, జరుగుతూ ఉండొచ్చు. సో బేసిక్గా బట్ వన్ థింగ్, ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది స్కూల్ బస్సెస్ దానికి, పేరెంట్స్ కూడా దానికి ఫాలో అప్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ బస్కి ఒక మేనేజర్ ఉంటారు, అంటే ఈ బస్సెస్ కొరకు ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఉంటారు. వాళ్ళతో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి. వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. స్కూల్ బస్సెస్ మీద 99% మన వాళ్ళు కొంచెం టఫ్గా ఉంటారు. స్కూల్ తరఫు నుంచి కూడా స్పందన వస్తుంది, పైగా పేరెంట్స్ కూడా ఉంటారు. సో అంత ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు నా అనుకోవడం. అంటే ఫీల్డ్లో అయితే కనిపించలేదు, బట్ ఎలాగో ఐ కెన్ టెల్ అగైన్. ఓకే, నెక్స్ట్ రోడ్ సేఫ్టీ. ఎస్, మనకి మిగతా మర్డర్ల కన్నా రోడ్లో జరిగిన దీంట్లో ఎక్కువ మంది చనిపోతుంటారండి టోటల్ ఇండియాలో. ఎక్కువగా యూత్, అంటే యూత్ అని కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్, రకరకాల హైవే మీద మరీ ఎక్కువ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఇష్యూస్ జరగకుండా రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీలో మనం ముఖ్యంగా చూసేది ఆంధ్రాలో కొన్ని ఫ్యాక్ట్స్ మన డేటా పరంగా. నంబర్ 1 ఫ్యాక్ట్, ఆంధ్రాలో అంటే ఇప్పుడు ప్రతిరోజు రఫ్గా 23-24% విల్ డై ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం కర్నూలు ఇన్సిడెంట్ గురించి మాట్లాడాము, ఇప్పుడు ఒక 5 minutes మాట్లాడాము. కర్నూలులో 20% డైడ్. 1 ఇన్సిడెంట్ ఇన్ లాస్ట్ 5-7 years, అటువంటిది బస్ ఇన్సిడెంట్. అంతకుముందు మహబూబ్ నగర్లో ఒకటి జరిగింది 2012-13లో, దాంట్లో చాలామంది చనిపోయారు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. నో డౌట్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ సివియర్ అండ్ ఇన్సిడెంట్ ఈస్ టు బి, అంటే వీ హ్యావ్ టు మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ ఇట్ అండ్ నాట్ టు రిపీట్ సచ్ సిచ్యువేషన్స్. అయినప్పటికీ చూడండి, నాట్ ఓన్లీ 20% డైడ్ ఇన్ దాట్ 1 ఇన్సిడెంట్. ప్రతిరోజు హౌ మెనీ డై? 23%. సో లాస్ట్ 1 month, ఆ రోజు 24th October, టుడే ఇస్ 26th. లాస్ట్ 1 monthలో బస్సెస్లో ఐ థింక్ 1 more accident happened where 1 person died in Anantapur. So 23-24% will have died in 1 month. ఇదే 1 monthలో వేరే బండిలో 2-wheelersలో 4-wheelersలో కార్స్లో 2-wheelersలో ఇదే 1 monthలో more than 700 people would have died. That is the extent of problem which we are having. సో దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఫ్యాక్ట్ ఏముంది అంటే మ్యాక్సిమం 1/3 ఆఫ్ డెత్ ఈజ్ ఆన్ 2-wheelers. 33% డెత్ ఫెటాలిటీ 2-wheelers మీద ఉంటుంది. ఇంకా 20% 4-wheelers ఉంటాయి. మనం ఎప్పుడైనా అనుకుంటాము దట్ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీస్, బస్సెస్, దాంట్లో యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ యాక్చువల్గా లేదు. ఫ్యాక్ట్ పరంగా 25% యాక్సిడెంట్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే లారీస్, బస్సెస్. 25%. మ్యాక్సిమం స్కూల్ 2-wheelers 33%. మనం డ్రైవ్ చేస్తున్న నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే మన 4-wheelers, మన కార్స్ 20%. ఇంకా ఆర్టీసీ బస్సెస్ కొంచెం తక్కువగానే ఉంటాయి, అవి అన్నీ 2-4 మన ఆటోస్ కూడా తక్కువ, లారీస్ కొంచెం ఉంటాయి. నౌ సో నంబర్ 1 ఫ్యాక్ట్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో, లారీస్, బస్సెస్లో ఫెటాలిటీస్ ఉంటాయి 1 out of 4, బట్ 2 out of 4 విల్ బి ఇన్ 2-wheelers అండ్ మన కార్స్. అది ఒక ఫ్యాక్ట్. సెకండ్ ఇంపార్టెంట్, సో దానికి అర్థం ఏమిటి? మన ట్రైనింగ్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ బాగానే ఉన్నాయి. ఈ 2-wheelers అండ్ మన డ్రైవ్ చేస్తున్న 4-wheelersలో ట్రైనింగ్లో, లైసెన్స్లో, అంటే డ్రైవింగ్ స్కిల్స్లో, డ్రైవింగ్ స్కిల్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ తీసుకోపోగలుగుతున్నా లేదు, ఆడ్ అవర్స్లో డ్రైవ్ చేయడానికి వీలు పడుతుందా, నాకు లేదు. సో మనకు ప్రాబ్లం ఉంది. సో బేసిక్ ప్రాబ్లమ్ అగైన్, నంబర్ ఆఫ్ డెత్స్ ఇస్ హై బికాస్ ఐ am not driving my 2-wheeler properly, because I am not driving my car properly. అక్కడ యాక్చువల్గా యాక్సిడెంట్స్ జరుగుతుంది. దట్ ఈస్ 1. 2, మనం ఎప్పుడైనా అనుకుంటాము రోడ్ మీద యాక్సిడెంట్స్ మ్యాక్సిమంగా మార్నింగ్ ఉంటుంది బిట్వీన్ 4 AM to, నేను చెప్తూ ఉంటాను చాలామందికి, 1 AM నుంచి 5 AM వరకు ఎప్పుడైనా డ్రైవ్ చేయకండి, బస్ పక్కన పెట్టేసేయండి. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ హ్యాపెన్ బిట్వీన్ 6 PM to 9 PM. దట్ ఈస్ అనదర్ ఫ్యాక్ట్. 6 PM to 9 PM, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్. డ్రంకన్ ఉంటుంది, బట్ బేసికలీ ఈ 6 to 9లో ఈ 2-wheelers ఎక్కువ మూవ్ కావడం, 4-wheelers ఎక్కువ మూవ్ కావడం, ఆ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దెన్ ఈ అదర్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్ మోస్ట్లీ ఆన్ నేషనల్ హైవేస్. రఫ్లీ అరౌండ్ 40% యాక్సిడెంట్స్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ ఆన్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ ఎర్లీ మార్నింగ్? నో, నాట్ ఎర్లీ మార్నింగ్. అది బేసిక్గా 2 to 4, 6 ఈవినింగ్ టైం. సో వై? అది మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఎక్కువగా రాంగ్ రూట్లో రావడం, హైవే మీద రాంగ్ రూట్లో రావడం జరుగుతున్నాయి. అది కూడా జరుగుతున్నాయి. అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. బట్ బేసికలీ అండ్ 80% ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ ఓవర్ స్పీడింగ్. ఇప్పుడు ఓవర్ స్పీడింగ్ 79% టు బి ప్రిసైజ్. 79% ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ ఓవర్ స్పీడింగ్. ఇది ఓవర్ స్పీడింగ్ ఎవరు చేస్తారు? ఓవర్ స్పీడింగ్ అగైన్ ఈజ్ బై 2-wheelers అండ్ 4-wheelers. సో మన 2 category ఆఫ్ వెహికల్స్ అనుకున్నాము, ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్లో లారీ, బస్సెస్ అన్నీ ఉంటాయి. నాన్ ట్రాన్స్పోర్ట్లో కార్స్, 2-wheelers. ట్రాన్స్పోర్ట్ బండిలో స్పీడ్ గవర్నర్స్ ఉంటాయి.
స్పీడ్ గవర్నర్స్ అంటే ఒక స్పీడ్ గవర్నర్ ఫిక్స్ అయింది 60 అనుకోండి, 70, 80, 90. ఆ స్పీడ్ దాటినాక మీరు ఎంత యాక్సిలేటర్ పెట్టినా అది క్రాస్ చేయరు. అవును. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఓవర్ స్పీడింగ్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది. 4-వీలర్స్లో 2-వీలర్స్లో దేర్ ఆర్ నో స్పీడ్ గవర్నర్స్. సో నా బండి అనుకోండి, కార్, ఇట్ విల్ గో అట్ 140. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ మీరు చూస్తే 4-వీలర్స్, ఏ 4-వీలర్స్ కూడా 120 కింద రాదు. ఏం 2-వీలర్ కూడా స్లో స్పీడ్లో వెళ్ళరు, హై స్పీడ్లోనే వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ దిస్ సెట్, ఓవర్ స్పీడింగ్ ఇక్కడ నడుస్తున్నాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్ సీన్. నెంబర్ 1 చెప్పిన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ సొల్యూషన్ ఉన్నాయి, ప్రతి దానికి మనం ట్రై చేయవచ్చు సొల్యూషన్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ నాన్ ట్రాన్స్పోర్టర్స్, సెల్ఫ్ డ్రివెన్ వెహికల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు కొంచెం స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం. అది మీ డిపార్ట్మెంట్ చేతిలో, అది మన డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. అందుకు దానికి ADTT అనేది మనం తెస్తున్నాము, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్. ఆటోమేటెడ్ డ్రైవింగ్ అంటే మనం ADTT గన్నవరంలో ఓపెన్ చేస్తే, వైజాగ్లో ఓపెన్ 9 ప్లేసెస్లో ఉన్నాయి. సో 10 మెంబర్స్ ఏదైనా నార్మల్ డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేవారు, అది స్ట్రైట్ అవే దాని నుంచి 8 ADTTలో ఫెయిల్ అయ్యారు ఫస్ట్ టైం. సో అంత స్ట్రిక్ట్ ఉంది. సో గ్రాడ్యువల్గా అది కూడా డైల్యూట్ అయింది, బట్ ఎనీవే ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. సో స్ట్రిక్టర్ నార్మ్స్, అది 1. సెకండ్, ఒక పాలసీ ఎనాక్ట్మెంట్ చేసుకోవాలి దట్ 2-వీలర్స్లో కూడా మ్యాండేటరీగా స్పీడ్ గవర్నర్స్ ఉండాలి. 70 దాటితే బండి ముందుకి 70 దాటకూడదు. లైక్వైజ్ 4-వీలర్స్ 80 దాటుకోకూడదు. అది లాలో లేదు ఇప్పుడు. సో అది కూడా మనం నార్త్కి ప్రపోజ్ చేస్తున్నాం. ఓకే, దట్ వే. దెన్ సో ఇప్పుడు సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్. వీ కెన్ ట్రై ఇట్ సొల్యూషన్ త్రూ టెక్నాలజీ. సో లైక్వైజ్ ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి, లైక్ మీరు అన్నారు బస్సెస్. సో బస్సెస్లో ఇప్పుడు అనుకోండి, దిస్ బస్ వచ్చింది కదా, కర్నూలు బస్కి ఫిట్నెస్ ఇచ్చారు రాయగడలో, దామన్దీవ్లో, తర్వాత రాయగడలో, దామన్దీవ్లో ఇచ్చారు. అదే బస్ దామన్దీవ్. నా ఇప్పుడు ఈ బస్ ATSకి వెళ్తే ఫిట్నెస్ రావు. సో ఇటువంటిది బస్సెస్ 134 మనం పట్టుకొని ATSకి పంపిస్తే ఫిట్నెస్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఆంధ్రాలో. సో దానికి ATS. సో ఈ టెక్నాలజికల్ సొల్యూషన్ రైట్ ఉందా? మనం ప్రాబ్లం కనపడితే మనం నోటీస్ ఇష్యూ చేసి గో అండ్ చెక్ యువర్ ఫిట్నెస్ అని ATSలో పంపిస్తే ATS క్యాన్సిల్ చేసింది అనుకోండి, మళ్ళీ పోయి ఫిట్నెస్ తీసుకోవాలి. నాగాలాండ్ చేసాము యాక్చువల్గా. అరౌండ్ 134 such buses we have seized. We gave notices. We cancelled sent to ATS. ATS has cancelled the fitness. Then it has gone to Nagaland. అది నడవట్లేదండి. సో లైక్వైజ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్, దాంతో మనకు రిజల్ట్ ట్రాన్స్పరెంట్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అది ఇది కాకుండా సార్ రోడ్ డిజైనింగ్. రోడ్ డిజైన్ కూడా మెయిన్ ప్రాబ్లం అవుతుంటుంది కొన్ని ఏరియాలో. కల్వర్ట్ ముందు రావడం, లేదంటే వాడు ఒక లైన్ పట్టుకుని వెళ్తాడు హెవీ వెహికల్, ఆ లైన్ ఎక్కడో డ్రాప్ అవడం, లైన్ క్రాస్ అవ్వడం, ఇటువంటి ఇష్యూస్ ఎలా సార్ట్అవుట్ చేస్తారు? ఇప్పుడు రోడ్ గురించి ఎలా ఉంది అంటే, దిస్ రోడ్ కనిపిస్తుంది, ఈ రోడ్ వెళ్తా ఉంది కదండి, విజయవాడ నుంచి పక్కన నుంచి రోడ్ వెళ్తా ఉంది హైదరాబాద్కు. 100 years బ్యాక్, 200 years బ్యాక్, దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ కాల్దారి. ఓకే, బండి వచ్చినాక కార్స్ అవి అన్నీ ఒక 60-70 years బ్యాక్, 200 years బ్యాక్, 500 years బ్యాక్ 100% కాల్దారి. 100 years బ్యాక్ కొంచెం ఈ బుల్లక్ కార్ట్స్ అవి అన్నీ వచ్చినాయి, కొంచెం 10 feet 15 feet వరకే వెళ్ళి ఉండేది. ఇంకా 4-వీలర్స్ మొదట్లో వచ్చినాక ఇంకా 15 feet వరకు వెళ్ళి ఉండేది. 4-వీలర్స్ కొంచెం పెరిగినాక, కొంచెం ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగినాక 15 feet అంటే 3 meters 3 meters అట్లా చేసే ఉండొచ్చు. బస్సెస్ APSRTC బస్సెస్, పెద్ద బస్సెస్ వచ్చినాక ఇంకా కొంచెం ఇట్ ఈస్ లైక్ లిటిల్ వైడర్ రోడ్. విడ్త్ అయితే పెరుగుతూ వచ్చింది, బట్ అలైన్మెంట్ చేంజ్ కాలేదు. అలైన్మెంట్ ఒరిజినల్గా కాల్దారికి ఉంది. మీరు కొన్ని టర్న్స్ స్లోగా తీసుకోవాలి, కొన్ని టర్న్స్ కిలోమీటర్ కూడా ఫెయిర్గా ఉంటుంది కదా, 1 kilometer కూడా స్ట్రైట్గా కనపడదు. స్లోగా కాల్దారిలో తిరుగుతూ పోవాలా అని యాక్చువల్గా అలైన్మెంట్. సరే, కొన్ని కరెక్ట్ చేసి ఉండొచ్చు. However, this alignment is not meant for 70 kilometers, 80 kilometers, 100 kilometers speed.
So alignment, so all old routes, all old roads where alignments have not changed, but only width have changed. Width have certainly increased, but that doesn't mean that original ga it was not meant for this high speed. So that is one of the thing which alignment also requires to be changed for the roads. కానీ వెహికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు. రోడ్ స్పేస్ రోడ్ ఇప్పుడు పెరుగుతున్నాయి, కొన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి, అది కరెక్ట్ అలైన్మెంట్ లో వస్తున్నాయి. హైవే చెప్తున్నా ఇంటర్నల్ రోడ్స్ పెరగట్లేదు, రోడ్స్ పెరగట్లేదు. సో దట్ ఈస్ వన్ ఇష్యూ, దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ. బట్ ఓవరాల్ ఇంజనీరింగ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అక్కడ ఒక 1 month బ్యాక్ దెర్ వాజ్ వన్ యాక్సిడెంట్ ఇన్ ఎలూరు. దానికి 2-3 years బ్యాక్ కూడా అదే స్పాట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ ఆల్సో హ్యాడ్ ఫాలెన్ డౌన్ and 4 persons would have died. It's a clear case of road engineering problem. అవి ఐడెంటిఫై చేస్తారు, అది ఐడెంటిఫైడ్ ఉంది. అంటే గ్రాడ్యువల్గా అన్ని టోటల్గా ఇప్పుడు చెన్నై టు హైదరాబాద్, చెన్నై టు హైదరాబాద్ కానీ చెన్నై టు కోల్కతా 2 హైవేలు ఉంటాయి మీకు. ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ అంటే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవేస్లో బ్లాక్ స్పాట్స్ తక్కువ ఉంటాయి. బట్ ఓల్డ్ స్టేట్ హైవేస్ ఉంటాయి, జస్ట్ జనరల్గా నేషనల్ హైవేకి కన్వర్ట్ చేసి ఉంటారు. పాతవి నేషనల్ హైవేకి కన్వర్ట్ చేసి ఉంటే దాంట్లో డార్క్ స్పాట్స్ యా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. బట్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే, గ్రీన్ఫీల్డ్ అంటే కొత్త అలైన్మెంట్, అవును, దాంట్లో ఉండవు, దాంట్లో అసలు ఉండదు. సార్ ఇంటర్నల్ రోడ్డు హైవే కలుస్తున్నప్పుడు అక్కడ కరెక్ట్గా మార్క్స్ లేపడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఆ యాంగిల్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఇప్పుడు హైవే వెళ్తా ఉంది, అవుట్ సైడ్ నుంచి రోజు ఇలా వస్తుంది, తెలియదు కదా హైవే. అది కూడా అది మేజర్ ఇష్యూ. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ హైవేస్ మీద ఎక్కడ ఏంటో. సో నౌ ఆల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో, నేషనల్ హైవేలో యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. అంటే మీరు అటు నుంచి ఇటు దీనికి రావడానికి లేదు. లైక్ ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్లో యాక్సెస్ కంట్రోల్ ఇస్ దేర్, నోబడీ కెన్ కమ్. సో వన్ ఆఫ్ ద రోడ్ వేర్ దే హ్యావ్ రిడ్యూస్డ్ యాక్సిడెంట్, దట్ ఈస్ యమునా ఎక్స్ప్రెస్ వే. యమునా ఎక్స్ప్రెస్ వే అంటే నోయిడా నుంచి రైట్ అప్ టు ఆగ్రా వరకు వెళ్ళిపోతుంది. 175 kilometers ఫాస్ట్గా వెళ్తుంది. దాంట్లో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించినారు. సో నేను కూడా వెళ్ళి చూశాను ఎలా తగ్గింది. బేసిక్ రీజన్ ఫర్ కంట్రోల్ ఇస్ యాక్సెస్ కంట్రోల్. అంటే నోబడీ కెన్ ఎంటర్ ద రోడ్. ఒకసారి మీరు ఎంటర్ అయ్యారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఈజ్ ఓన్లీ త్రూ ప్యారలెల్. అంటే ఓఆర్ఆర్లో ఎలా ఎగ్జిట్ గేట్స్, ఎంట్రీ గేట్స్ ఉంటాయి, అలా ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో ఓఆర్ఆర్లో కూడా యాక్సెస్ కంట్రోల్ ఉంది. ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్స్ జరగడం తప్ప దేర్ ఈజ్ నో అదర్ ప్రాబ్లం, బికాస్ నోబడీ క్యాన్ ఎంటర్. ఇప్పుడు మన హైవే చూడండి, ఫ్రమ్ హైదరాబాద్ టు లెట్స్ సే అనంతపూర్, విజయవాడ టు చెన్నై. సో వాట్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఇట్ ఈస్ క్రాసింగ్ రైట్ ఫ్రమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్. కరెక్ట్. సో దానికి పెడెస్ట్రియన్స్ వస్తూ ఉంటారు, 2 wheelers వస్తూ ఉంటుంది, 4 wheelers వస్తూ ఉంటుంది, అన్ని రకరకాల గందరగోళం ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఉంది 100 kilometersకి, బట్ సడన్గా మీకు మోటార్ సైకిల్ దొరికింది, సో క్లాష్. సో క్రాష్ వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బికాస్ ఒరిజినల్ అలైన్మెంట్ నేను చెప్పాను కదండి సార్, ఒరిజినల్ అలైన్మెంట్ ఇస్ దాట్ ఫర్ అ కాల్ దారి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద విలేజ్. విలేజ్ మధ్య నుంచి చిలకలూరిపేట చూడండి, విలేజ్ అంటే ఆర్ అదర్ థింగ్ ఆల్సో, విలేజెస్ ఆల్సో, ఇట్ విల్ గో ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్. వై? బికాస్ అలైన్మెంట్ ఇస్ ఓల్డ్. ఇప్పుడు కొంచెం బైపాస్ అవేని తయారు చేసేసరికి కొంచెం రిడ్యూస్ అవుతున్నాయి. లైక్ మీరు వన్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఫ్రమ్ వైజాగ్లో యాక్సిడెంట్స్ ఎప్పుడైనా హెవీగా ఉంటుంది. యాక్చువల్గా సిటీస్లో డెత్స్ హెవీగా ఉంటాయి, సిటీస్లో యాక్సిడెంట్స్ డెత్స్ తక్కువ ఉండాలి, బికాజ్ స్పీడ్ ఈజ్ లో, వెహికల్ స్పీడ్ ఈజ్ లో. వైజాగ్లో 2021-22లో ఐ రిమెంబర్ 800 deaths, 670 deaths అట్లా ఉండేది 2021-22. వై? బికాస్ ఒరిజినల్ అలైన్మెంట్ ఆఫ్ రోడ్ ఇస్ త్రూ వైజాగ్ టౌన్. నేషనల్ హైవే ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్, it moves for 65 kilometers through city మధ్య నుంచి both sides habitations ఉన్నాయి, and city మధ్య నుంచి it is going 65 kilometers. మరి యాక్సిడెంట్ తప్పదు, బికాస్ వెహికల్స్ ఫాస్ట్గా వస్తుంది. అండ్ నేషనల్ హైవే ఇటువైపు ప్రజలు ఉన్నారు, వాళ్ళు 100% క్రాస్ చేస్తారు, యాక్సెస్ కంట్రోల్ ఉండదు. వీళ్ళు క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో అదే అలైన్మెంట్ ఇప్పుడు చేంజ్ చేసి బయట నుంచి అంకాపల్లి ముందు నుంచి సభవరం అట్లా తీసుకుపోతున్నారు. సో దాంట్లో యాక్సిడెంట్ తగ్గుతుంది. ఓకే, కానీ మీరు చెప్పిన అదే స్పాట్ కాకుండా అటువంటి సిచ్యువేషన్ నక్కపల్లి దగ్గర కూడా అనిపిస్తుంటుంది. ఉంటుంది నక్కపల్లి ఎక్కువ పర్టికులర్ నక్కపల్లి ఊర్లోంచి వెళ్తుంది కాబట్టి ఇది ఉంటుంది. సో బేసికలీ వన్ రీజన్ ఇస్
రోడ్స్ హ్యావ్ బికమ్ 100 km/h, బట్ యాక్సెస్ కంట్రోల్ ఇస్ నాట్ దేర్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, సడన్గా మీకు ఒక ట్రాక్టర్ వచ్చేస్తుంది, సడన్గా ఆటో వస్తుంది, సడన్గా 2-wheeler వస్తుంది, సడన్గా కార్ వస్తుంది, సడన్గా లారీ వస్తుంది. కొన్ని కేసెస్లో సడన్గా లారీ యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాక్స్. ఇవి అన్ని కొంచెం యాక్సెస్ కంట్రోల్ నాట్ దేర్ అనేది. స్పీడ్తో ప్రాబ్లం లేదు, మీరు 120కి రోడ్ ఉంది, 120కి వెహికల్ కూడా ఉంది, మీరు కూడా బహుశా డ్రైవ్ చేయగలరు, సరే 100కి డ్రైవ్ చేయగలరు. బట్ ప్రాబ్లమ్ ఇస్ యాక్సెస్ కంట్రోల్, క్రాసింగ్, దాంతో కూడా. సార్ ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించారు, అంటే వేరే స్టేట్లో వెహికల్ ఏ స్టేట్ నుంచి వెళ్ళినా దానికి చెక్ చేసే రైట్స్ కావాలి. అలానే ఇప్పుడు రోడ్ స్పేస్ పెరుగుతుంది, రోడ్ స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరుగుతున్నాయి. వెహికల్స్ రిజిస్ట్రేషన్లో కొంచెం హార్డ్గా చేయడం, స్ట్రిక్ట్గా చేయడం, లేదా కొంతకాలం ఇప్పుడు ఆపడం, ఇలాంటివంటింట్లో ప్రపోజల్ పంపిస్తే కొంత ఆగే అవకాశం ఉంటుంది కదా. రోడ్స్ ఒకప్పుడు గతంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని యూనివర్సిటీలో కూడా కొంతగా ఆపేవారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెహికల్స్ రోడ్స్ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ మీద ఎక్కువగా ప్రాజెక్ట్ ఉంది, కానీ అది ఆపితే కొంతకాలం వెహికల్స్ ఆపుతాయి కదా. లేదు, ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క ఇంటికి 4 వెహికల్స్, 2-wheelers ఇవన్నీ కొనుక్కోవడం కూడా పడ్డిన ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ పాలసీ ఇష్యూ, బట్ రోడ్స్ ఆర్ వైడ్ ఓన్లీ నౌ. కొత్త రోడ్స్ ఏదైనా వస్తున్నాయో, న్యూ అలైన్మెంట్ రోడ్స్, అవి అన్ని కొంచెం వైడ్గా, చాలా వైడ్గా వస్తాయి. అది ఓకే, కానీ రిజిస్ట్రేషన్లో మనం టైట్ చేస్తే ఒక ఆధార్ కార్డు ఉంది, ఒక ఆధార్ కార్డు మీద ఒకటో రెండో పెట్టాలి. ఒక్కొక్క ఇంట్లో 4 2-wheelers, లోన్లు వస్తున్నాయి కదా అని బండి కొనేస్తున్నాడు. కార్లు కట్టుకోవడం ఈఎంఐ పక్కన పెట్టి ఇంట్లో 2 కార్లు ఉంటాయి, ఇంట్లో ఉండేది 3 members ఉంటారు. ఇది కూడా రోడ్కి బడ్డెన్ అవుతుంది కదా. ఎస్, బట్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డ్రైవ్ వన్ వెహికల్ ప్రాపర్లీ. సపోజ్ మీరు మీ దగ్గర ఒక బండి సరిగా నడపగలిగితే సెకండ్ బండి కూడా నడపగలుగుతారు. సో రోడ్ యాక్సిడెంట్స్ పరంగా చూస్తే నంబర్ ఆఫ్ వెహికల్ ఇస్ నాట్ అ ఇష్యూ. రోడ్ యాక్సిడెంట్ పరంగా చూస్తే బేసిక్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, యూజ్ ఆఫ్ హెల్మెట్, నాట్ ఓవర్ స్పీడింగ్, నాట్ టేకింగ్ డ్రింక్స్ వైల్ స్పీడింగ్, ఇవి అన్ని మీద కంట్రోల్ చేస్తే ఫెటాలిటీస్ అయితే చాలా తగ్గిపోతుంది. కానీ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది కదా. ట్రాఫిక్ సమస్య రోడ్ నంబర్ ఆఫ్ వెహికల్స్ తక్కువ చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, నో డౌట్. బట్ అది పబ్లిక్ ఆల్సో హ్యాస్ టు లెర్న్. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు దాంట్లో కొంచెం స్ట్రిక్ట్గా నామ్స్ పెడితే, అంటే ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది, ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5,000 రూపీస్ 10,000 రూపీస్ అడిషనల్ అడుగుతున్నారు. అది దాన్ని డబల్లో త్రిబుల్లో చేస్తే కొంత కంట్రోల్ అవుద్ది కదా. అది చేయొచ్చు, అంటే పాలసీ మ్యాటర్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ బేసిక్గా ఈ పబ్లిక్ చైతన్యం పబ్లిక్లో రావాలి. అది చైతన్యం పబ్లిక్ రావాలంటే మీలాంటి వాళ్ళు చేయాలి కదా. అదే మరి వీ హ్యావ్ టు సీ. మీరు వైజాగ్లో మార్పు అని తీసుకొచ్చి నా ఆటోని ఎలా పెట్టారో అటువంటి కాన్సెప్ట్ పెడితే, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తే కొంత మార్పు వస్తుంది అన్నమాట. అది వీ హ్యావ్ టు స్టడీ దట్ సిచ్యువేషన్. బట్ ట్రాఫిక్ వాల్యూమ్ తగ్గితే కూడా, అంటే ఇప్పుడు ట్రాఫిక్లో పోవాలంటే బేసికలీ అంతకుముందు చెప్పేవారు, ఇఫ్ యువర్ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ బస్టర్, డ్రైవింగ్ ఈజ్ అ స్ట్రెస్ బస్టర్. బట్ డ్రైవింగ్ ఇన్ అ సిటీ ఈజ్ నాట్ అ స్ట్రెస్ బస్టర్, ఇట్ ఈస్ అ స్ట్రెస్ పెరుగుతుంది. అవును, బీపీ వస్తుంది. డ్రైవింగ్ ఇన్ అ సిటీ ఈజ్ యాక్చువల్లీ స్ట్రెస్ పెరుగుతుంది. సో పబ్లిక్ ఆల్సో గ్రాడ్యువల్గా ట్రాఫిక్ వాల్యూమ్ ఇస్ బెంగళూరు మనం వింటూ ఉంటాం కదండి ప్రతిసారి. సో ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ ఇవాల్వ్ అండి, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఏపీలో ఇటువంటి సంఘటనలు, అంటే మన కర్నూలు లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ట్రావెల్స్ ఓనర్స్ ఏం చేయాలి, పబ్లిక్ వాళ్ళు కూడా చేయాలి. పబ్లిక్ అంటే టూరిస్ట్ ఎవరున్నారో ట్రాన్స్పోర్ట్ వాళ్ళ రోల్ ఏంటి? ఇప్పుడు ఎనీ రోడ్ యాక్సిడెంట్ అండి, there are 5-6 agencies who have to work together. So one agency is certainly transport department. So transport department pani untadi, vehicle is fit or otherwise, vehicle is safe or otherwise. Second, police department, enforcement. Wal pani em untadi, driver is drunk, driver is not drunk, what is driver doing, how it is moving around, aa enforcement cheyadam. Third agency untadi, national highway or R&B, state highway or road department. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా దీనికి అలైన్మెంట్ ఉందో లేదో, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, బ్లాక్ స్పాట్స్ రెక్టిఫై అయిందా లేదా, అవి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఫిఫ్త్ డిపార్ట్మెంట్, అవి అన్నీ జరిగినప్పుడు చివర్లో అంబులెన్స్ హ్యాస్ టు కమ్ ఆన్ టైమ్ అండ్ ఇట్ హ్యాస్ టు మెడికల్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇఫ్ డిపార్ట్మెంట్స్ అదనపుగా డ్రైవర్, ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ దట్ వెహికల్ ఈస్ కెప్ట్ ప్రాపర్లీ, ఎట్సెట్రా. And then finally, with all these departments' help, public should be able to travel
safely. So everybody has responsibility into it. The most important responsibility I personally always believe is that of public, because if we are not interested in our own life, then who will be interested? For many people, suppose that నేను రోడ్లో చనిపోయాను అనుకోండి, 1 month తర్వాత ఆ ప్లేస్ మళ్ళీ బేసికలీ ఇట్ విల్ బి లాస్ట్ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. సో దేర్ ఫోర్ ఈచ్ ఇండివిజువల్, ఆల్ ఆఫ్ అస్ షుడ్ మేక్ ష్యూర్ దట్ ద బస్ ఇన్ విచ్ వీఆర్, మనం ఏదైనా బస్ ట్రావెల్ చేస్తున్నామో ఆ బస్లో సేఫ్టీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, చివరిలో ఇది నా మీద ఉంది, నాకు అంటే ఏమైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, మనం చెప్పొచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పని చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, చివరిలో లైఫ్ ఎవరు లూజ్ చేస్తారు, అది పబ్లిక్. సో పబ్లిక్ హ్యాస్ టు బి ఫస్ట్ వెరీ వెరీ కేర్ఫుల్. దే షుడ్ చెక్ ఫర్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, అవి అని చెక్ చేసుకోవాలి. సెకండ్, ఓనర్ ఆల్వేస్ ప్రాఫిట్ మోటివ్తో వెళ్తారు, బట్ అయినప్పటికీ ఇప్పుడు కొన్ని రెగ్యులేషన్ తర్వాత కొన్ని చేంజెస్ మార్పులు వస్తున్నాయి. అండ్ మన డిపార్ట్మెంట్స్ విల్ డూ ఆల్వేస్ దే ట్రై టు డూ దేర్ బెస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చెక్ ఆల్ ద వెహికల్స్. సో బట్ ఇన్ ఎనీ కేస్ ఆంధ్రాలో అయితే మనం వీ హ్యావ్ రెగ్యులర్గా మనం ఈ చెక్ చేస్తున్నాము. వీళ్ళంత వరకు పబ్లిక్కి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. నో యూ మస్ట్ చెక్ ద వెహికల్, యూ మస్ట్ చెక్ ద ఎగ్జిట్, యూ షుడ్ నో వేర్ ఇస్ ద ఎగ్జిట్, అవి అని ఎగ్జిట్ గేట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్, అవి అని చెప్పడం జరుగుతూ ఉంది. లెట్ us see how it unfolds. కర్నూలు లాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, అందులో ప్రయాణం చేసే ప్రయాణికుడికి కూడా బాధ్యత ఉందంటున్నారు మనీష్ గారు. బస్సు ఎక్కాము కదా ఇంటికి చేరుకుంటామని అదే ఆ మూడ్లో ఉండకుండా ఆ బస్సులో మనం ప్రయాణం చేయొచ్చా లేదా అని చెక్ చేయడంతో పాటు అందులో ఒకవేళ ప్రమాదం జరిగే బయటికి వెళ్ళే ఉన్నాయా లేవా, ఎగ్జిట్లు కానీ ఫైర్ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా, అసలు డ్రైవర్ తాగి నడుపుతున్నాడా తాకుండా నడుపుతున్నాడా, వీటివన్నీ అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందంటున్నారు మనీష్ గారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వంతో బాధ్యత అని నిందేయకుండా ముందు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం చూసుకుంటే అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నాయంటూ మనీష్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం మనీష్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.